సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'కాంతార' సినిమాకి ఏపీ గవర్నమెంట్ నుంచయితే గుడ్ న్యూస్ వచ్చింది సార్. టికెట్ రేట్స్ అక్కడ రూ. 50 అలా పెంచుకోవచ్చని చెప్పడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బింగ్ సినిమాలో కూడా టికెట్ రేట్స్ పెంచడమా? ఇప్పుడు డబ్బింగ్ సినిమాలని కూడా పెంచిన టికెట్లతో చూడాలా? అని చెప్పేసి క్వెషన్స్ అయితే రైజ్ చేస్తున్నారు సార్. మరి పవన్ కళ్యాణ్ గారి పైన కూడా కొన్ని విమర్శలు దీనికి సంబంధించి రావడం కూడా చూస్తున్నాం. మరి ఎలా చూడాలి ఈ డబ్బింగ్ సినిమాలకు టికెట్ రేట్స్ పెంపు? అంటే మిగతా రాష్ట్రాల్లో మన సినిమాలకు పెద్దగా పెంచరు. ఈవెన్ కర్ణాటకలో అయితే మరీను కూడా. సో, ఎలా జూస్తారు సార్ మరి ఇష్యూని? అంటే కర్ణాటకలో తెలుగు సినిమాలే రిలీజ్ అవుతాయి. డబ్బింగ్ వెర్షన్ ఉండదక్కడ. అవును. సరే అది ఒక గొడవ నడుస్తోంది. అది ఎప్పటినుంచో ఉంది. ఆ గొడవ పక్కన పెట్టేస్తే 'కాంతార' సినిమాకి ప్రీమియర్స్ ఉంటాయి. హ్మ్. ప్రైస్ హైక్ కూడా ఉంటుంది అనేటువంటి ఒక ఇండికేషన్ ఆ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి ప్రకటించారు. ఓకే. అంటే యాంకర్ సుమ గారు ప్రకటించారు. ఈ ప్రకటించిన నేపథ్యంలో ప్రైస్ హైకు, ప్రీమియర్స్ ఉంటాయని అందరూ ప్రిపేర్డ్‌గానే ఉన్నారు. హ్మ్. ఏపీ గవర్నమెంట్ స్పందించింది పోన్లే అని. హ్మ్. కానీ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఒక చిన్న మెలికుందిక్కడ. మొన్న 'ఓజీ' సినిమాకి సంబంధించి సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఒక మాట చెప్పాడు. నాకు తెలియకుండానే జీవో బయటకొచ్చింది అని. నిజానికి అది హోమ్ డిపార్ట్మెంట్ నుంచి బయటకొచ్చినట్టుగా కోర్టులో చెప్పారు. ఓకే. కోర్టు హోమ్ డిపార్ట్మెంట్ ఇవ్వటం ఏమిటి అని చెబుతూ ఒక మాట అంది. ఇవ్వాల్సింది హోమ్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ రికమెండేషన్ రావాలి అటునుంచి. అటువంటి రికమెండేషన్ ప్రోగ్రామ్ అటునుంచి జరగకుండా స్ట్రెయిట్‌గా జరిగింది. అందుకని కోమటిరెడ్డి గారు కొంత ఇబ్బంది పడ్డాడు. ఆ మాట ఓపెన్‌గా మాట్లాడాడాయన. ఈ మాట్లాడిన క్రమంలోనే ఇంకొక ప్రకటన ఏం చేశాడంటే, భవిష్యత్తులో తెలంగాణలో నో ప్రీమియర్స్ అండ్ నో ప్రైస్ హైక్ అని చెప్పాడాయన. ఆ చెప్పిన మాటకి కట్టుబడి ఉండటం వలన అంటే కొంచెం నడిచింది కాబట్టి ఇష్యూ జరిగింది. అది కోర్టుకెళ్ళింది. కోర్టు నుంచి ఆ జీవో దాదాపు సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి. సస్పెండ్ చేశారు. హ్మ్. నిజానికి రద్దయి ఉండాల్సింది ఆ రోజు షోస్. అవును. అయితే 9వ తారీఖుకి వాయిదా వేస్తున్నాను ఫర్దర్ అన్నప్పుడు ఈ వాయిదా అనే సాకుతో వీళ్ళు షోస్ ఏశారు ఆ రోజు. హ్మ్. ఆ టికెట్ ప్రైస్ కూడా వెనక్కి ఇవ్వలేదు ఎవడికి. షో అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవడు పట్టించుకోవట్లేదు. ఇలాంటి సందర్భం ఉంది కాబట్టి ఈ పర్మిషన్ ఇవ్వటానికి సంబంధించి ఒకసారి వెరిఫై చేసుకుని ప్రొసీజరల్ కరెక్షన్స్ చేసుకుని అప్పుడు ఇద్దామనే ఉద్దేశంతో తెలంగాణలో హోల్డ్ చేసి ఉంటారు. ఇప్పుడు కోమటిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి ఫైల్. ఆయన తను మొన్నే కదా మాట్లాడాను ఒక 5, 6 సినిమాల తర్వాత చూద్దాం అనొచ్చు. ఆ ప్రకారం ఇది తెలంగాణలో ప్రీమియర్స్ తర్వాత ఈ ప్రైస్ హైక్ 2 ఇబ్బంది కావచ్చు. ఒకవేళ ఆయన కన్విన్స్ అయితే ఇస్తారు. ఇప్పుడు అంటే మొన్న ఓజీ టైంలో జరిగినట్టుగా బైపాసింగ్ జరగకూడదు అనేదైతే గవర్నమెంట్ సీరియస్‌గా అనుకుని ఉంటుంది. కోర్టుకి ఇలాంటి రిపీటెడ్‌గా గనక కోర్టుకెళ్తే ఇబ్బందే. గవర్నమెంట్ పర్టిక్యులర్‌గా ఈ సినిమాలకు సంబంధించి వ్యవహరిస్తున్న తీరు అది ప్రపంచం మాట్లాడటం మొదలుపెడుతుంది. అందుకని అంత వివాదాస్పదం చేసుకోవడం ఇష్టం లేక హోల్డ్ చేసినా చేయొచ్చు ఈసారి. వద్దులే అని చెప్పి. మాట మీద నిలబడదాం. ఫ్లోర్‌లో ఆయన చెప్పాడు ఆల్రెడీ సీఎం గారు. సాక్షాత్తు సీఎం గారు శాసనసభ సాక్షిగా నో ప్రీమియర్స్, నో ప్రైస్ హైక్ అని చెప్పాడు. చెప్పిన తర్వాత హరిహర వీరమల్లుకి పర్మిషన్ ఇచ్చినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఇప్పుడు కూడా దాదాపు ఆ జంక్షన్‌లోకొచ్చింది విషయం. హ్మ్. ఈ జంక్షన్‌లో ఈసారి కోర్ట్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉంది. హ్మ్. అందుకని తొందరపడి ప్రైస్ హైకు లేకపోతే ఈ ప్రీమియర్స్‌కి పర్మిషను అనేటువంటి వ్యవహారాలు తెలంగాణలో తేలకపోయే అవకాశమే ఉంది. హ్మ్. ఉండదు మాక్సిమం. హ్మ్. ఇప్పుడు అక్కడ వరకు వాళ్ళు బుకింగ్‌లు ఇప్పటిదాకా ఓపెన్ చేయకపోవడానికి కారణం తెలంగాణ మీద ఇంకా ఆశే. దింపుడు కళ్ళెం ఆశ అంటారు. ఓకే. ఆ దింపుడు కళ్ళెం ఆశతో ఉన్నారు. కోమటిరెడ్డి గారి కటాక్షం మీద ఆధారపడి ఉంది ఇప్పుడు విషయం. ఆయన మేబీ ఓకే. పర్వాలేదు ప్రొసీడ్ అని గనక అంటే ఇప్పుడు అక్కడ పెన్షన్ రేట్ రూ. 50 అంటున్నారు. అవును. ఇది జనరల్ ప్రైస్ హైకే కావచ్చు. హ్మ్. ప్రీమియర్స్‌కి కూడా అదే రేట్ పెడితే పెట్టొచ్చు అక్కడ. కానీ ప్రీమియర్స్‌కి పర్మిషన్ ఇవ్వటం అనేది అవసరమా? అంటే ప్రీమియర్ అంటే వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఒరిజినల్‌గా షోస్ ఎప్పుడు పడుతున్నాయి దానికంటే ముందు పడే షోని ప్రీమియర్ అంటున్నారు. హ్మ్. ఆ ప్రకారం హైదరాబాద్‌లో 7:30 నుంచి షో పడుతోంది. ఆ 7:30కి పడుతున్న షో మేబీ ప్రీమియర్ అనే కన్సిడరేషన్‌లో వెళ్తారీళ్ళు.
ప్రైస్ హైక్ అనేది ఇష్యూ. ఓకే. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చూడాలి. అది మ్యాక్సిమం యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. ఒకవేళ కన్సిడర్ చేస్తే చేయొచ్చు కూడా. చేస్తే సమాధానం చెప్పాల్సి వస్తుంది రేపు పొద్దున. ఏదో ఒక సమాధానం చెప్పి బుల్డోజ్ చేసుకుని వెళ్ళిపోదామనే ధైర్యం